అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఒడిస్సా రుచులు. ఈరోజు మన ఛానల్‌లో ఎగ్ చిల్లీ చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఇప్పుడు ఎగ్స్‌ని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి ఇలా అన్నీ తరుక్కొని పెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని ఇలా కట్ చేసుకోండి కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలుగా. ఇప్పుడు ఒక గిన్నెలో మైదా 1 టేబుల్ స్పూన్, కార్న్‌ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి. రుచికి కొద్దిగా తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు స్కాజ్వాన్ సాస్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు బ్లాక్ పెప్పర్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, ఎగ్ వైట్ 1, ఇంకా కాస్త వాటర్ వేసుకొని ఈ మిశ్రమాన్ని శుభ్రంగా కలుపుకోండి. ఉండలు లేకుండా స్పూన్తో శుభ్రంగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని. ఇప్పుడు మనం ఉడకబెట్టి ఉంచుకున్నాం కదా, ఈ ఎగ్స్ పీసెస్ని ఇందులో డిప్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇది మీడియం టు హై ఫ్లేమ్ మీదే పెట్టుకొని వేయించుకోండి. ఇలా కనుక చేసి పిల్లలకి పెట్టారంటే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. అందరికీ కూడా నచ్చుతుంది. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కూర. మీరు చపాతీతో తినచ్చు, అన్నంతో తినచ్చు, దేనితోనైనా చాలా బాగుంటుందండి. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా మీరు వెరైటీస్గా చేస్తే పిల్లలైతే నచ్చుతారు. ఇప్పుడు ఇలా అన్నీ ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు మళ్ళీ రెండోసారి కూడా వీటిని మళ్ళీ ఫ్రై చేయాలండి. ఇది హై ఫ్లేమ్ పెట్టేసి కొద్దిగా ఫ్రై చేస్తే ఈ పీసెస్ అనేవి మనకి క్రిస్పీగా వస్తాయి. కూర అనేది చాలా బాగుంటుంది, టేస్ట్గా వస్తుందండి. ఇలా వేయించి తీసి మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ పాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని వెల్లుల్లి కొద్దిగా వేసుకోవాలండి. మనం గుండగా కట్ చేసుకుంటేనే బాగుంటుందండి. ఈ వెల్లుల్లి మనకి శుభ్రంగా గోల్డెన్ కలర్గా రావాలి. కలర్ కొద్దిగా చేంజ్ అయ్యే వరకు శుభ్రంగా వేపుకోండి. ఇందులో పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి మీరు గుండగా కట్ చేసుకొని వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది. శుభ్రంగా మనం వేయించుకోవాలండి. ఇది శుభ్రంగా వేగితేనే మనకి కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. మీరు ఇంకా క్యాప్సికమ్ వేసుకోవాలనుకుంటే కూడా ఇలా కొద్దిగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇందులో కొద్దిగా స్కాజ్వాన్ సాస్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇది కొద్దిగా వేగాక ఇందులో బ్లాక్ పెప్పర్ కూడా వేసుకోవాలండి. హై ఫ్లేమ్ మీద ఇది కొద్దిగా వేయించండి. ఉల్లిపాయ ముక్కలు మరీ కలర్ రావాల్సిన అవసరం లేదు, కొద్దిగా మగ్గిపోతే చాలు. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. ఈ వాటర్ మరిగాక కొద్దిగా సాల్ట్, బ్లాక్ పెప్పర్ కొద్దిగా వేయాలండి. సోయా సాస్ కొద్దిగా, ఇంకా టమాటా సాస్ కొద్దిగా, వెనిగర్ కొద్దిగా వేసుకొని ఈ మిశ్రమాన్ని శుభ్రంగా కలుపుకోండి. ఇదైతే ఉడుకుతుంది మనకి. కొద్దిగా హై ఫ్లేమ్ మీదే ఉడికించండి. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో మనం ప్రిపేర్ చేసుకుందాం. కార్న్‌ఫ్లోర్ కొద్దిగా వేసుకొని, ఇది థిక్నెస్ కోసం కొద్దిగా చేసుకోవాలి. కార్న్‌ఫ్లోర్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఇందులో వేసుకొని కలుపుకోవాలండి. మనం ఇలా కలుపుకుంటే ఈ గ్రేవీ అనేది మనకి థిక్నెస్ వస్తుంది. ఇప్పుడు చూసారా కొద్దిగా చిక్కబడింది కదా. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఈ ఎగ్స్ పీసెస్ని వేసుకోవాలి. ఇందులో ఇవి వేసుకొని మెల్లగా కలుపుకోవాలండి. టేస్టీ యమ్మీ మనకి ఎగ్ చిల్లీ రెడీ అయ్యింది. మీరు కూడా ఇలాగే తయారు చేసి చూడండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. టేస్టీ ఎగ్ చిల్లీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.